జై శ్రీకృష్ణ అండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణం 36వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 36వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే పార్వతీదేవి మహిమ, ఈ విషయం గురించి చెప్తారండి. సవివరంగా చూద్దాము. 1వ శ్లోకము. ఉక్తవాక్యే మునౌ తస్మిన్ ఉభౌ రాఘవలక్ష్మణౌ ప్రతినంద్య కదాం వీరౌ ఊచతుర్ముని పుంగవం. 1వ శ్లోకం తాత్పర్యము. విశ్వామిత్రుడు ఇట్లు గంగా వృత్తాంతమును తెలిపిన పిమ్మట వీరులైన రామలక్ష్మణులు ఇరువురును ఆ కథా విశేషములను మెచ్చుకొనుచు ఆ మునీశ్వరునితో ఇట్లనిరి. నిన్న 35వ సర్గలో మనం గంగాదేవి వృత్తాంతాన్ని చూసాం కదండి. ఆ వృత్తాంతం విన్న తర్వాత రామలక్ష్మణులు ఆ కథ బాగుంది అన్నట్లుగా మెచ్చుకొని ఆ విశ్వామిత్ర మహామునితో ఇలా అంటున్నారంట. ఏమంటున్నారో చూద్దాం. ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కదితం పరమం త్వయా దుహితుః శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి. 3వ శ్లోకం. విస్తరం విస్తరగ్నోసి దివ్య మానుష సంభవం త్రీన్ పదో హేతునాకేనాం ప్లావయే లోక పావని. 2 నుంచి 3 శ్లోకాల తాత్పర్యము. ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయిన వృత్తాంతమును మీరు తెలిపితిరి. హిమవంతుని పెద్ద కూతురైన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎరిగిన వారు మీరే. కావున ఈ దివ్యలోకమునందును మానవలోకమునందును జరిగిన ఆ నదీ వృత్తాంత విశేషములను విపులముగా వచింపుడు. ఆ లోకపావని 3 లోకములలో ప్రవహించుటకు గల కారణమేమి? ఏమని అడుగుతున్నారండి రామలక్ష్మణుల వారు. గంగాదేవి ఈ 3 లోకాల్లో ఎలా ప్రవహించింది, అలా ప్రవహించడానికి కారణమేంటి? ఆ కథ పూర్తిగా తెలిసిన వాళ్ళు మీరే కాబట్టి మీరు ఇంకా వివరంగా మాకు చెప్పండి అన్నట్లుగా అడుగుతున్నారన్నమాట. 4వ శ్లోకం. కదం గంగా త్రిపదగా విశ్రుత సరిదుత్తమా త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైః సమన్వితాం. ఓ ధర్మజ్ఞ, త్రిపదగా అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమమైనదిగా కీర్తిగాంచినది. గంగాదేవికి త్రిపద అని ఇంకో పేరుంది కదండి. ఆ పేరు ఎలా వచ్చింది, ఉత్తమ నదిగా ఎలా కీర్తి కాంచింది ఈ 3 లోకాల్లో అని ఆ వృత్తాంతాన్ని తెలుపమని అడుగుతున్నారు. తదా బ్రువతి కాకుత్స్తే విశ్వామిత్రస్తపోదనః నిఖిలేన కదాం సర్వాం ఋషి మధ్యే న్యవేదయత్. 5వ శ్లోకం తాత్పర్యము. శ్రీరాముడు ఇట్లు ప్రశ్నింపగా తపోధనుడైన విశ్వామిత్రుడు గంగా నదీ గాథను రామలక్ష్మణులకును మునీశ్వరులకును విపులంగా ఈ విధంగా వివరింపసాగెను. ఇంకాస్త విపులంగా చెప్తారన్నమాట. ఏం చెప్తారో ముందు ముందు సర్గల్లో కూడా ఉంటుందండి. 6-7 శ్లోకాలు. పురా రామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. 7వ శ్లోకం. శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతం న చాపి తనయో రామ తస్యామాసీత్ పరం తపా. 6-7 శ్లోకాల తాత్పర్యము. ఓ రామ, పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతడు మహాతపస్వి అయినను తన్ను దరిచేరిన ఆ పార్వతిని చూసి మన్మథ బాణ ప్రభావమున ఆమెపై మరులుగొని దాంపత్య సుఖమునకు దిగెను. ఈ విధముగా ఆనందముతో 100 దివ్య సంవత్సరములు గడిపిరి. ఓ పరంతప శ్రీరామ, అయినను వారికి తనయ ప్రాప్తి కలగలేదు. గృహస్థాశ్రమంలో ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది కదండి. అలా 100 దివ్య సంవత్సరాలు గడిచాక కూడా వాళ్ళకి పుత్ర ప్రాప్తి కలగలేదన్నమాట శివ పార్వతులకి. 8వ శ్లోకం. తతో దేవాః సముద్విగ్నాః పితామహ పురోగమాః యది హోత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే. 8వ శ్లోకం తాత్పర్యము. అంతట బ్రహ్మాది దేవతలు అందరును ఇంత దీర్ఘకాలము పిమ్మట శివ పార్వతులకు తనయుడు కలుగుచో ఆ మహా తేజోమూర్తి ప్రభావమునకు లోకము తట్టుకొనగలదా అని భీతిల్లిరి.
9, 9, 10, 11 శ్లోకాలండి. అభిగమ్య సురా సర్వే ప్రణిపత్యేదమబ్రువన్ దేవదేవ మహాదేవా లోకస్యాస్య హితే రతాం. 10వ శ్లోకం. సురాణాం ప్రణిపాతేనాం ప్రసాదం కర్తుమర్హసి న లోకా ధారయిష్యంతి తవ తేజః సురోత్తమా. 11వ శ్లోకం. బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపచ్చరా త్రైలోక్యహిత కామార్థం తేజస్తేజసి ధారయా. 9 నుంచి 11 శ్లోకాల తాత్పర్యము. వారందరూ ఆ మహాదేవుని కడకు వచ్చి ప్రణమిల్లి ఇట్లు పలికిరి. ఓ దేవదేవ, పరమశివ, లోకహితంకర, మేమందరము నీ పాదములను ఆశ్రయించితిమి, మమ్ములను అనుగ్రహింపుము. ఓ సురోత్తమ, నీ తేజ ప్రభావమున కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు. పార్వతీదేవితో గూడి విద్యుక్తముగా తపస్సు చేయుము. ముల్లోకముల మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుము. ఈ లోకములనన్నింటినీ రక్షింపుము, అంతరింప చేయవద్దు. 12, 13 శ్లోకాలండి. దేవతానాం వచ శ్రుత్వా సర్వలోకమహేశ్వరః భాడమిత్యబ్రవీత్ సర్వాన్ పునశ్చేదమువాచః. 13వ శ్లోకం. ధారయిష్యామ్యహం తేజః తేజస్యేవ సహోమయ త్రిదశా పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. 12, 13 శ్లోకాల తాత్పర్యము. పరమశివుడు దేవతల మొరవిని అట్లే అని పలికి మరల వారితో ఇట్లనెను. ఓ దేవతలారా, నేనును పార్వతియు మా తేజస్సులను మాలోనే నిలుపుకొందుము. లోకములన్నీయును సుఖముగా ఉండుగాక. దేవతలు అడిగిన దానికి, ఏదైతే అడిగారో దానికి పరమశివుల వారు ఒప్పుకున్నారు. 14వ శ్లోకం. యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజోహ్యనుత్తమం ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః. 14వ శ్లోకం తాత్పర్యము. ఓ సురశ్రేష్ఠులారా, స్వస్థానము నుండి కదలిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెలుపుడు. 15వ శ్లోకం. ఏవ ముక్తాః సురాः సర్వే ప్రత్యూచుః వృషభధ్వజం యత్తేజః క్షుభితం హేతత్ తద్ధరా ధారయిష్యతి. 15వ శ్లోకం తాత్పర్యము. అప్పుడు దేవతలు శంకరునితో, స్వస్థానము నుండి కదలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పలికిరి. 16వ శ్లోకం. ఏవ ముక్తః సురపతిః ప్రముమోచ మహీతలే తేజసా పృథివీయేన వ్యాప్త సగిరికాననాం. 16వ శ్లోకం తాత్పర్యము. దేవతల పలుకులను వినిన మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలెను. ఆ శివ తేజస్సు పర్వతములతో వనములతో కూడియున్న భూమి అంతటను వ్యాపించెను. 17వ శ్లోకం. తతో దేవాః పునరిదం ఊచుచ్ఛాద హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్వితః. 17వ శ్లోకం తాత్పర్యము. దేవతలు మరల అగ్నిదేవునితో, నీవు వాయుదేవునితో కూడి శివ తేజస్సును భరింపుము అని పలికిరి. భూదేవి కూడా ఆ తేజస్సుని తట్టుకోలేకపోయిందనమాట. అప్పుడు దేవతలు మళ్ళీ అగ్నిదేవుని సహాయాన్ని కోరారు. 18వ శ్లోకం. తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం యత్ర జాతో మహాతేజాః కార్తికేయోగ్ని సంభవః. 18వ శ్లోకం తాత్పర్యము. అగ్నిచే వ్యాప్తమైన ఆ శివ తేజస్సు శ్వేత పర్వతమాయెను. కొంతకాలమునకు అచ్చట అగ్ని సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడెను. అచట మహా తేజస్వి అయిన కుమారస్వామి జన్మించెను. కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అనియు, అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అనియు అతడు ప్రసిద్ధి వహించెను. 19వ శ్లోకం. అదో మాం చ శివం చైవ దేవా సర్షిగణస్తదా పూజయామాసురత్యర్థం సుప్రీత మనసస్తతః.
19వ శ్లోకం తాత్పర్యము. పిమ్మట దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించిరి. 20వ శ్లోకం. అదశైల సుతారామా త్రిదశాన్ ఇదమబ్రవీత్ సమన్యురశపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచనా. 20వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, అంతట పార్వతి దేవతలతో ఇట్లనెను, ఓ దేవతలారా, నాకు అప్రియమైన పనిని చేసినందుకు తగిన ఫలమును అనుభవింపుడు అని పలికి సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి జలమును చేతపట్టి కోపముతో కన్నులెర్ర చేసింది, వారిని అందరినీ శపించెను. ఇక్కడ మనకి పార్వతీదేవి ఎందుకు ఇలా చేసిందండి, శపించింది అని మనకు అనుమానం రావచ్చండి. దేవతలు ఏమి చేసినా, అందులోనూ పరమశివుల వారు పార్వతీదేవి ఏం చేసినా అందులో ఏదో ఒక ధర్మ సూక్ష్మం ఉండే ఉంటుందండి. కాకపోతే అది మనకు అర్థం కాదు, అంతే. ఇంత అర్థం చేసుకోండి. 21, 22 శ్లోకాలు. యస్మాన్ నివారితా చైవ సంగతి పుత్రకామ్యయా అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యదాం. 22వ శ్లోకం. అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి. 21, 22 శ్లోకాల తాత్పర్యము. నా పతితో కూడి పుత్రుని పొందవలెననడి నా కోరికకు అవరోధము కలిగించితిరి కనుక మీ భార్యల యందు మీకు సంతానము కలుగకుండు కాక, నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురు కాక. ఈ విధముగా దేవతలతో చెప్పి భూదేవిని ఇట్లు శపించెను. ఇప్పుడు పార్వతీదేవి దేవతలందరినీ శపించింది. నాకు ఎలా అయితే సంతానం నా గర్భం నుండి కలగలేదో అలాగే మీకు కూడా పుత్రులు కలగరు అన్నట్లుగా శపించింది అన్నమాట. 23, 24 శ్లోకాలు. అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృతాం ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్ర మనిచ్చతి. 23, 24 శ్లోకాల తాత్పర్యము. ఓ భూదేవి, నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపములను కలిగి ఉందువు. నీవు పెక్కు మంది రాజులచే పరిపాలింపబడుదువు. నాకు పుత్రుడు కలగకుండా అడ్డుపడితివి కాన నా క్రోధమునకు గురి అయితివి. నీకును సంతాన సుఖ సంతోషములు లేకుండు కాక. ఈ శాప ఫలితమే అండి ఇప్పుడు భూమి ఇలా ఖండాలుగా, వివిధ రాజ్యాలుగా, వివిధ రాజులు ఏలుతున్నట్లుగా ఉండడానికి కారణం ఈ శాప ప్రభావమే అన్నమాట. కానీ వాళ్ళు ఏం చేసినా అందులో ధర్మ సూక్ష్మం ఉంటుందండి. ప్రస్తుతానికి మనకి చాలా అనుమానాలు కలుగుతాయి. ఇది చదివినప్పుడు నాకు కూడా అలానే అనిపించింది. కానీ వాళ్ళు ఏం చేసినా అది లోక హితం కోసమే అయి ఉంటుందని మనకి ఎన్నో వృత్తాంతాలు తెలుపుతున్నాయన్నమాట. అవి చదివిన అవగాహనతోనే నేను ఇలా అర్థం చేసుకున్నాను, అదే మీకు చెప్తున్నాను. 25వ శ్లోకం. తాన్ సర్వాన్ వ్రీడితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామాం దిశం వరుణపాలితాం. 25వ శ్లోకం తాత్పర్యము. పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలు అందరూ సిగ్గుపడుచుండుట గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళసాగెను. 26వ శ్లోకం. స గత్వా తప ఆతిష్టత్ పార్శ్వే తస్యోత్తరే గిరేః హిమవత్ ప్రభవే శృంగే సహ దేవ్యా మహేశ్వరః. 26వ శ్లోకం తాత్పర్యము. ఆ పరమశివుడు హిమవత్ పర్వతమునకు ఉత్తర దిశ యందు గల ఒక శిఖరము చేరి అచట పార్వతీదేవితో కూడి తపస్సు చేయసాగెను. 27వ శ్లోకం. ఏష తే విస్తరో రామ శైలపుత్ర్యా నివేదితః గంగాయాః ప్రభవం చైవ శృణు మే సహ లక్ష్మణః. ఓ రామ, ఇంతవరకును పార్వతీదేవి యొక్క వృత్తాంతమును విపులముగా తెలిపితిని. ఇంకా గంగాదేవి యొక్క ప్రభావమును గూర్చి వివరించెదను. నీవును లక్ష్మణుడును వినుడు. ఇప్పటి వరకు పార్వతీదేవి గురించి చెప్పాను, ఇప్పుడు గంగాదేవి గురించి చెప్తాను, వినండి అన్నట్లుగా చెప్తున్నారనమాట. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే
షట్త్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 36వ సర్గము సమాప్తము. ఇదండి ఈరోజు 36వ సర్గ. రేపు మళ్ళీ 37వ సర్గలో కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.